తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటారు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి? వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజపూజ్యం అవమానం కనుక చూసుకున్నట్లయితే 11-5-2-2 అంటే 11 ఆదాయము, 5 వ్యయము, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది. కానీ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళ ఇది కానీ పెరగాలి అంటే ఈ తులారాశి వారికి ఫస్ట్ ఒక విశ్వవసునామ సంవత్సరం 2-3 నెలలు మాత్రం కొంచెం ఈ ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దశమంలో కుజుడు నీచి పొందుతున్నాడు కాబట్టి. సో దానికి వీళ్ళు ఏం చేయాలి, కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉన్నట్లయితే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఓకే. సో వీళ్ళకి మెయిన్ ఈ 4 గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి గురుగారు? తప్పకుండా. రాహువు, కేతువు అయిన ఛాయాగ్రహాలు, జీవుడు, కర్మ అంటే కర్మకారకుడు ఎలా సంచరిస్తున్నాడు, జీవకారకుడు ఎలా ఉన్నాడు అనే దాని మీదే ఉంటుంది. అందులో ప్రధానంగా మీరు జీవకారకుడిని కనుక తీసుకుంటే అష్టమంలో ఉండే గురువు
తులారాశి వారికి భాగ్యంలోకి వస్తున్నాడు. 9th హౌస్లోకి వస్తూ లగ్నాన్ని చూస్తున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ఇది గురుబలము అంటారు. గురుబలం మంచిదే. ఈ గురుబల బలం వల్ల ఏమిటి అంటే సంతాన యోగాన్ని ఇస్తుంది గురుబలం ప్రధానంగా. సో సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి, కొన్ని సాధనలు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఇది ఒక రకంగా మంచిది. బ్యాంక్ నుంచి వచ్చే సపోర్టు, తండ్రి నుంచి వచ్చే సపోర్టు, భాగ్యంలో ఉన్నాడు కదా, ఇది ఆ రకమైన ఇబ్బంది మంచి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బందులు తొలగి. ఇక పంచమంలో ఉండే శని భాగ్యంలోకి వెళ్తున్నాడు. పంచమంలో ఇన్ని రోజులు శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తొందరగా తీసుకోరు. సరే తీసుకుందాంలే అని, లేకపోతే ఇంకోటి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ పోన్ చేసేటువంటిది తగ్గుతుంది ఇక్కడ నుంచి చెప్పాలంటే. అంటే కొంచెం వీళ్ళు స్పీడప్ అవుతారు. పంచమంలో ఇంతకాలం ఉండే శని వల్ల, ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల పడినటువంటి ఇబ్బంది నుంచి కొంత రెడీకి వస్తుంది వీరికి. ఇక రాహువు కేతువు తీసుకుంటే 12లో ఇంతకాలం ఉన్న కేతువు ఓవర్ ఖర్చులు ఇచ్చాడు తులావారికి. ఇక్కడ నుంచి కొంత తగ్గుతుంది, ఎందుకంటే లాభంలోకి వెళ్తున్నాడుగా. కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళకి ఖర్చులు అనేటువంటి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఇక రాహు పంచమంలోకి వస్తున్నందుకు కొన్ని ఇమాజినేషన్స్, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి కొంతవరకు పంచమంలో రాహు ఉంటే మంచిది చెప్పాలంటే. సో సినిమా ఫీల్డ్లో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కెమెరా పీపుల్ కావచ్చు, ఎనీ కళారంగాలకు సంబంధించిన వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ యొక్క టాలెంట్స్ని చూపించుకునే వారికి పంచమరాహు మంచివాడు. సహజంగానే తులారాశి వారికి ఏంటంటే న్యాచురల్గానే కొంత ఈ యాక్టింగ్, ఈ కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. శుక్రుడు కదా అధిపతి. అయితే మొదటి 3 నెలలు మాత్రం జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. అలాగే చేసే జాబ్లోనే అక్కడ ఎవరికైనా మనీ ఇవ్వడం, ఎందుకంటే 2వ అధిపతి దశమంలో ఉన్నాడు కదా, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 నెలలు వివాహ నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోకూడదు. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు దశమంలో నీచి పొందుతున్నాడు. ఒక్కొక్కసారి పార్ట్నర్స్ మూలంగానే కొంత జాబ్లో కొంత స్ట్రెస్ రావడం ఇట్లాంటివి చూపిస్తుంది చెప్పాలంటే. అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం రకరకాల మార్గాల్లో పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లోన్స్ లభిస్తాయి. ఓకే, అలాగే కొంచెం అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే పనిలో కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఎదుర్కొంటారు వీళ్ళు. ఈ మొదటి 3 నెలలు కొంచెం అది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. బట్ కొన్ని మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జాబ్లో స్ట్రెస్ మార్పులే, కానీ ఆ ప్రమోషన్స్ కూడా ఒకవైపు రావడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. ఇప్పటి వరకు మనం ఒక 6-7 రాశులు చూసాం కదా గురుగారు. అందరితో కంపేర్ అన్ని చూసినా కూడా శని ఎఫెక్ట్ కొద్ది గొప్ప అందరి మీద కనబడుతోంది. అంటే కర్మ కదమ్మా, మనం కర్మ చేయకుండా ఉండం, ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. అంటే ప్రతిదీ కర్మే. మనం భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఒక పని చేసుకుంటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ప్రతిదీ కర్మే కదా. సో కర్మ లేనిది అసలు మనిషి లేడు ఫస్ట్. ఏదో కర్మతో కనెక్ట్ అయ్యి ఉంటాడు. కాబట్టి ఆ కర్మకారకుడు దేంతో కనెక్ట్ అయ్యాడు అనేది ముఖ్యం అన్నమాట అక్కడ. సో ఆ రకంగా అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించడం కూడా కాళికా అమ్మవారిని. ఈ సంవత్సరం అయితే ఎక్కువగా దుర్గాదేవిని, అందులో ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ, రాహుకాలంలో దీపం వెలిగించడము, ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. సో సింపుల్గా బాగుంది, బాలేదు అని చెప్పడానికి లేకుండా ఉంది గురుగారు. ప్రతి జాతకంగా అలాగే ఉంటుందమ్మా ఇప్పుడు కూడా. అంటే వాళ్ళకి ఏ భావాలకి కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లక్కీ గురుబలం రాశి మీద ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వీళ్ళు నెట్టుకొని వెళ్ళగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.